అలానే దీనికి ఎవరు భయపడేటటువంటి పరిస్థితే ఉండదు. అలానే మీ పార్టీ సోషల్ మీడియా ఆ, గత కొద్ది రోజులుగా లైలా మూవీని బైకాట్ చేయండి అంటున్నారు. ఇలానే మరి మీ పార్టీ అంటేనే మూవీస్ ఇండస్ట్రీకి వ్యతిరేకమా? ఖచ్చితంగా అది మీరు చెప్పిన మాట అబద్ధం. మేము ఏ మూవీస్ని కూడా బాయ్కాట్ చేయమని చెప్పము. కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీని అభిమానించేటటువంటి నాయకులు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు పదే 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 1,30,00,000 ఇప్పుడు మేము 40% ఓట్లు వచ్చినప్పుడు సాధించినటువంటి మా పార్టీ గతంలో దాదాపు 1,50,00,000 పైన ఓట్లు వచ్చినటువంటి పార్టీని విమర్శించటము అంటే తెలుగు ఇండస్ట్రీని నాశనం చేయడమే కదా. తెలుగు ఇండస్ట్రీని బాగుపరిచేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒక పార్టీని నిందిస్తాడా? ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఒక పార్టీలోని నాయకుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తారా? అది వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఒక పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ పార్టీ మీద అభిమానంగా ఉంటారు. సినిమాల్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఎమోషన్స్ చూపిస్తారు, అట్లాగే నిజ జీవితంలో కూడా రాజకీయ పార్టీల మీద అభిమానం ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి వ్యక్తులకి ఆ అభిమానం ఉంటుంది. మా నాయకుడి కోసం మేము నిలబడతాం, మా నాయకుడిని కించపరిచే వాళ్ళకి వ్యతిరేకంగా మేము కలబడతాం. అట్లాంటప్పుడు ఒక పార్టీని కించపరిచి వారికి వారుగా ఆ సినిమాల్ని బాయ్కాట్ చేసుకుంటున్నారు. మేం కాదు. అభిమానంగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మా నాయకుడిని విమర్శిస్తే దానికి పర్యవసానం చూపిస్తారు. సో అది ఎవరైతే ఆ ఇండస్ట్రీ మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే సినిమా ఇండస్ట్రీని బాయ్కాట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. అలానే సినీ ఇండస్ట్రీ వాళ్ళే ప్రతిసారి 11 అని మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? జనసేన వాళ్ళు ముఖ్యంగా జనసేన వాళ్ళ గత చరిత్ర మర్చిపోయినట్టున్నారు. గతంలో మీ నాయకుడికి డిపాజిట్లు దక్కల 2 చోట్ల నిలబడి ఓడిపోయినటువంటి చరిత్ర మీది. మీరు 11 సీట్ల గురించి మాట్లాడతారు. ఈరోజు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉంది. మీ ఓటింగ్ ఎంత? 6% ఓటింగ్ కలిగిన మీకు ఇంకొక పార్టీ మీద ఆధారపడి రాజకీయాలు చేసే మీకు, మీ జెండాకి ఉన్న అజెండా చెప్పుకోలేనటువంటి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక బలమైనటువంటి శక్తి. ఆ శక్తిని ఎదుర్కోలేకే మీ నాయకుడికి ఆ సత్తా లేకే 10 మంది నాయకుల్ని కలుపుకొని ఎలక్షన్స్కి వచ్చారు. మీరు ఒంటరిగా గెలిచిన చరిత్ర మీది కాదు. ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేసిన చరిత్ర మీది కాదు. ఒంటరిగా 1 సీటు గెలిచిన చరిత్ర కూడా మీది కాదు. కాబట్టి మీకు మీ చరిత్ర ఏంటో ఒక్కసారి గురువింద సామెతని గుర్తు చేసుకొని చూసుకోండి. మాది ఘనమైనటువంటి చరిత్ర. 151 సీట్లు గెలిచినటువంటి చరిత్ర. ఇవాళ 11 సీట్లు మీరు అనేక కుయుక్తులు పన్ని, అనేక తాయిలాలు చూపించి, అనేక అసత్యపు వాగ్దానాలు చేసి, వందల పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని, వందల సంఖ్యలో అబద్ధాలు మా మీద ప్రచురించి మీరు గెలిచారు తప్ప మీకు నిజమైన బలంగానుంటే చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు కొంటాడు? ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజలు తిరగబడతారనే భయం తనకు ఏర్పడ్డది. ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితికి వాళ్ళు నెట్టవేయబడ్డారు. కాబట్టి వాళ్ళు చేసే కామెంట్లని నేను చాలా సిల్లీగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాజకీయాల్లో పోటీ చేయటానికి అర్హుడే. అలా పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న తన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే నిలకడలేనటువంటి మాటలు, విపరీతంగా ఒళ్ళంతా కక్షాద్వేషాలతో నిండిపోయే విధంగా మాటలు, మతపరమైనటువంటి వ్యాఖ్యలు, కులపరమైనటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి వాటి మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు జీవితకాలం ప్రజల గుండెల్లో నిలబడడానికి రాజకీయం చేస్తున్నారు. తేడా చాలా ఉంది, వ్యత్యాసం చాలా ఉంది. ఇవాళ సంబరపడిపోతున్నారు. మీకు మధ్యలోనే కుంపట్లో ఉన్నాయనేటటువంటి ప్రచారం ఉంది.
సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఒకరికి పైకి పొత్తులు పెట్టుకొని కడుపుల్లో కత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మీరా మా గురించి మాట్లాడేది? మీకు అసలు నాయకుడు ఎవరు? మీ కూటమి ప్రభుత్వానికి, మీ కూటమి పార్టీలకి ఒక నాయకుడి పేరంటే చెప్పగలరా? ఏ నాయకుడికి చెప్తే బాధ తీరుతుందో ప్రజలకి చెప్పగలరా? మీ విధానం ఏంటి, మీ జెండా ఏంటి, మీ అజెండా ఏంటి చెప్పగలరా? 4 పార్టీలై 4 విధానాలు, 4 జెండాలు, 4 రకాలైనటువంటి అజెండాలు. ఇది వాళ్ళ కలయిక. ఇక దీని గురించి ఏం మాట్లాడతాం? అలానే రైతులు ఇప్పుడు మిర్చి రైతులు బాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి మద్దతు ధర కూడా లేదు. దానిపైన మీ పార్టీ పోరాటం చేయబోతుంది. ఖచ్చితంగా రైతుల వైపు నుంచి మద్దతు ధర కోసం కూడా మేము ఆల్రెడీ చేసాం, ధర్నా చేసాం. సో ఎలాంటి ప్రేమ ప్రజల మీద లేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి వారి యొక్క విధానం చాలా స్పష్టం. ఈ రాష్ట్రంలోని వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం, ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని దోచేయటం, ఆ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రైతులని కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇవాళ నా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, క్యాబేజీ పంట కనీసం లారీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులకు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆ పంటను తరలిస్తే మార్కెట్కి ఖర్చులకు కూడా రానటువంటి పరిస్థితి. మిర్చిదే అదే పరిస్థితి, ధాన్యానిది అదే పరిస్థితి, పప్పు దినుసులది అదే పరిస్థితి, ప్రతిదీ అదే పరిస్థితి. ఏకంగా డీజిల్ ధర, పెట్రోల్ ధర ఈ దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఏపీ రాష్ట్రం. ఇంత దుర్మార్గపు నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దేని గురించి మాట్లాడినా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతోటే వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది, తీవ్రమైన అసహనం ఉంది వాళ్ళలో, తీవ్రమైన కక్ష, ద్వేషాలతోటి నిండిపోయినటువంటి ఈ కూటమి నేతలకి తప్పించుకోవాలంటే ఒక సెన్సేషన్ న్యూస్ని క్రియేట్ చేయాలి నెలకి, దాన్ని మార్కెట్లో వదలాలి, దాని తెరచాటున వీరి దోపిడీని కొనసాగించాలి. ఇదే వాళ్ళ విధానం. థ్యాంక్ యూ.